అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది అన్న వార్త వచ్చిన రోజు కూడా మన ఛానల్‌లో నేను చెప్పాను చాలా క్లియర్‌గా. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. నేను చాలా క్లియర్‌గా చెప్పా. ఇది టెంపరరీ డీల్ మాత్రమే. పర్మనెంట్ డీల్ కాదు. అందులోనూ అమెరికా, ఇరాన్ మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి నమ్మకం లేదు. ఒకళ్ళ మీద మరొకళ్ళకి ప్రేమ లేదు. ఏదో బయట దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల, అమెరికా చట్టాలు ఇంకా యుద్ధాన్ని కొనసాగించడానికి ఒప్పుకోకపోవటం వల్ల, అమెరికాలో వస్తున్న వ్యతిరేకత వల్ల ట్రంప్ శాంతికి కొంతవరకు ఓకే అన్నాడు. ఇరాన్ కూడా కొంతవరకు రాజీ పడక తప్పని పరిస్థితుల్లో రాజీ పడుతుంది తప్ప, వీళ్ళెవ్వరికీ కూడా యుద్ధాన్ని ముగించేటువంటి ఆలోచనతో ఉన్న మనుషులు కాదు వీళ్ళు. అందులోనూ అసలు ఇజ్రాయెల్ ఒప్పందం లేకపోవటం ఏంటి? యుద్ధం స్టార్ట్ అయింది ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య. గొడవ ఉంది ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి మధ్య. ఆ దేశాన్ని కూర్చోబెట్టకుండా కేవలం అమెరికా, ఇరాన్ ఒప్పందం చేసుకుంటే ఇది జరిగే ఒప్పందమేనా? ఇది శాంతి ఒప్పందం కింద మనం పరిగణించాలా అనేది నేను ముందు నుంచే మాట్లాడుతున్నా. మీరు చూడండి జరుగుతున్న పరిణామాలు కూడా. ఒకవైపు ఏమో చర్చలు జరుగుతున్నాయి, మరొక వైపు ఏమో దాడులు జరుగుతున్నాయి. నిన్న ఇరాన్ మీద అమెరికా దాడులు చేసింది, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసింది. కువైట్ మీద, ఇతర దేశాల మీద ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు ఇక్కడ శాంతి ఒప్పందం ఎక్కడ కుదిరినట్టుగా? ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుంది కాబట్టి అమెరికా సమాధానం చెప్పాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది కాబట్టి ఇరాన్ కూడా సమాధానం చెప్పాలి. అసలు శాంతి ఒప్పందం ఇంకెక్కడ జరిగినట్టు? టెంపరరీగా అయినా అసలు కనీసం ఎక్కడ జరిగినట్టు? వీరు టెంపరరీ ఒప్పందాన్నే పాటించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక పర్మనెంట్ సొల్యూషన్కి వీళ్ళు వస్తారు అసలు? ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్కి రావాలంటే మధ్యలో ఇజ్రాయెల్ కూడా కూర్చోబెట్టాలి. వీళ్ళిద్దరే సరిగా లేరు, మా మూడో వాడిని కూర్చోబెడతారా? సో ఇక్కడ ఎవరి ఎజెండా వాళ్ళకుంది, ఎవరి ఆలోచన వాళ్ళకుంది. కేవలం బయట దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మాత్రమే చర్చిద్దాం, కూర్చుందాం, శాంతి ఒప్పందానికి వచ్చేద్దామన్న ఆలోచనతో కూర్చున్నారు తప్ప, వీళ్ళెవ్వరికి కూడా శాంతి ఒప్పందానికి కట్టుబడాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచంలో. సో నిన్నైతే మొత్తానికి అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ దానికి కౌంటర్గా గల్ఫ్ దేశాల మీద, అంటే కువైట్ మీద, ఇతర దేశాల మీద దాడి చేసింది. మొత్తానికి నిన్న కూడా చాలా మంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. మొత్తం ఒక రకమైన విధ్వంసం నిన్న కూడా నడిచింది. Please do like, share and subscribe this channel.